హాయ్ హలో నేను మీ జర్నలిస్ట్ ప్రశాంత్. వెల్కమ్ టు ఎల్ఎన్ఆర్ న్యూస్. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగ పరిస్థితి ఎట్లా ఉంది? నిజంగా ఎలక్షన్స్ తర్వాత పూర్తిగా తగ్గుముఖం పట్టిన రియల్ ఎస్టేట్ పరిస్థితి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న నేపథ్యం కనబడుతుంది. నిజంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఈ పెట్టుబడులు అదేవిధంగా కొనడం, అమ్మడానికి సంబంధించి అసలు కస్టమర్లు ఏ విధంగా ముందుకొస్తున్న సందర్భం కనబడుతుంది. నిజంగా అదేవిధంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి? ఈ అంశాలకు సంబంధించి రియల్ ఎస్టేట్ రంగంలో దాదాపు సుదీర్ఘ కాలంగా పనిచేసిన వ్యక్తి, దుబాయ్‌లో దాదాపు 21 సంవత్సరాలుగా ఇంజినీర్‌గా పనిచేసిన ఒక వ్యక్తి మన ముందున్నారు. ఆయనే జేఎన్ గ్రూప్ ప్రాపర్టీస్ సీఈఓ ప్రసాద్ గారు. అన్ని విషయాలు అడుగుదాం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? గుడ్. యాక్చువల్లీ ఎందుకు ఎలా ఉన్నారని అడుగుతున్నానంటే, ఓకే. హైదరాబాద్‌కి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగము పూర్తిగా ఎలక్షన్స్ తర్వాత మనం చూసాము. కొంత తగ్గుముఖం పడుతున్న సందర్భం కనబడ్డది. ఇక అంటే రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా పనైపోయింది అనేది ఒక వాదన కూడా వినిపించింది. నిజంగా ఆ తర్వాత జరిగిన పరిణామాలు, హైడ్రా వచ్చింది. హైడ్రా తర్వాత ఇప్పుడిప్పుడే చాలా మంది కోలుకుంటూ రియల్ ఎస్టేట్ రంగం పరుగులు పెడుతుందనేది కూడా మరొక వార్త. ఈ 2 వార్తలకు సంబంధించి నిజంగా ఏది నిజం? నిజంగా అప్పుడున్న పరిస్థితి ఏంటి? ఇప్పుడున్న పరిస్థితి ఏంటి అంటే ఏం చెప్తారు? ట్రూ. అంటే మీరు అడిగినట్టుగానే అది కొంచెం మనకి లాస్ట్ ఇయర్ అంతా స్లో డౌన్ అయింది రియల్ ఎస్టేట్ మార్కెట్. అది అందరికీ తెలిసిందే. ఏదో ఒక కారణాల వల్ల మొత్తం మీద అయితే స్లో అయింది. సో ఇప్పుడు కానీ మార్కెట్స్ అనేటివి ఫ్లక్చుయేషన్స్ ఉంటేనే బిజినెస్లు అనేవి స్ట్రాంగ్ అవుతాయి. సో ఒకటే ఫ్లోగా వెళ్తే అది ఏమవుతుందంటే ఎనీ బిజినెస్ ఒక ఫ్లో కంటిన్యూగా నాన్ ఈవెన్ బ్రేక్ రాకుండా, ఒకవేళ ఫ్లక్చుయేషన్స్ లేకుండా కనుక ఉంటే అది కూడా ఒకసారి పెద్ద ఎత్తున దెబ్బపడాల్సి ఉంటుంది. సో అలా కాకుండా ఇప్పుడు ఏమైందనంటే లాస్ట్ ఇయర్ ఎలక్షన్స్ తర్వాత చాలా మార్పులతో రియల్ ఎస్టేట్ అనేది బాగా వరకు తగ్గిపోయింది. జనాలు ఇంట్రెస్ట్ చూపట్లేదు కొనటానికి. సో ఇప్పుడైతే ఐ థింక్ ఫ్రమ్ జనవరి నుంచి అయితే బాగా ఉంది. మనం చేసే ప్రాజెక్టులు చూస్తే ఇప్పుడు మనకు ఒక 5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి 4, అంటే విల్లా ప్రాజెక్ట్ ఉంది. సో అన్నిట్లో ఎంక్వైరీస్ చాలా వస్తున్నాయి. చాలా వరకు ఇంట్రెస్ట్గా ఉన్నారు, కొనటానికి కూడా రెడీగా ఉన్నారు. సో నాకు తెలిసి హైదరాబాద్ ఓవరాల్ గా మళ్ళీ పికప్ అవుతుందనే మాట మాత్రం నిజమే. అంటే ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్ కూడా చాలా అగ్రెసివ్ గా పోతుంది. ఓఆర్ఆర్ కి సంబంధించి చుట్టుపక్కల ప్రాజెక్టుల విషయం అయితేనేమి, అక్కడ ఐటీ ప్రాజెక్టులను తీసుకొస్తున్నామని చెప్తా ఉన్నారు. నిజంగా వీటన్నిటికి సంబంధించి కొంత మన పాత రియల్ ఎస్టేట్ ని మళ్ళీ చూడొచ్చా అంటే 100% చూడొచ్చు. దేర్ ఇస్ నో క్వశ్చన్. తప్పకుండా చూడొచ్చు. పాత రియల్ ఎస్టేట్ అనేది వస్తుంది. హైదరాబాద్ ఇస్ వెరీ మనకి బాగా ఫెసిలిటీస్ ఉన్న సిటీ. సౌత్ ఇండియాలోనే మనకి హైదరాబాద్ ద బెస్ట్ ప్లేస్ కంపేరిటివ్ చెన్నై, బెంగళూరు, విశాఖపట్నం, కొత్తగా కట్టబోయే అమరావతి, ఇవన్నీ ప్లేసులతో చూసుకుంటే భౌగోళికంగా కానీ ఆల్రెడీ ఫెసిలిటీస్ ఉన్న సిటీ హైదరాబాద్. డెఫినెట్ గా 4 సైడ్ ఎక్స్పాన్షన్ ఉంది దీనికి. సో హైలీ సోర్స్ ఉన్న సౌత్ ఇండియాలోనే ద బెస్ట్ సిటీ అంటే హైదరాబాద్. సో క్వశ్చన్ అనేది ఏమీ లేదు. బట్ కొంచెం ఫ్లక్చుయేషన్స్ అనేటివి ఉన్నాయి, అవి ఇమ్మీడియట్ గా రికవర్ అయిపోతుంది. సో ఇక్కడ ఇన్వెస్టర్స్ ఉన్నారు, లివింగ్ స్టైల్ బాగుంది, సో ఎక్స్పాన్షన్ ఉంది, చాలా స్కోప్ ఉంది ఎక్స్పాన్షన్ కి. సో దిస్ ఇస్ ద బెస్ట్ సిటీ అని అందరూ నమ్ముతున్నారు ఇండియాలోనే. అంటే ఇప్పుడు ఓఆర్ఆర్ కు అవుట్ సైడ్ తీసుకుంటే బాగుంటుందా, లేదు ఓఆర్ఆర్ కి ఇన్లో అంటే లోపల తీసుకుంటే బాగుంటుందా అనేది కూడా చాలా మందికి ఒక క్వశ్చన్. ఏది బాగుంటుంది అంటే యాక్చువల్లీ ఓఆర్ఆర్ కి ఇన్సైడ్ అవుట్ సైడ్ ఏ పర్టికులర్ ప్లేస్ లో అనేది ఇండివిజువల్ చాయిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం బడ్జెట్ ప్రకారంగా ఏం చేయాలి అని అంటే అసలు మనం ఎక్కడ ఉండాలనుకుంటున్నాం, మనకి డబ్బులతో మనం ఏం చేస్తాం, ఇది ఒక ఇన్వెస్ట్మెంటా లేకపోతే రేపటి లివింగ్ స్టైలా, లేకపోతే మనకి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో మన డబ్బుల్ని మనం ఎలా మేనేజ్ చేస్తున్నాం అనేది ఫస్ట్ అన్నమాట. సో దాని తర్వాత ఎక్కడ పెట్టాలి ఏంటి అనేది సెకండ్ ప్రియారిటీ. ఓకే. సో ఇప్పుడు కమ్స్ టు ద ఓఆర్ఆర్ అనేది హైదరాబాద్ కి ఇమీడియట్ అనమాట. సో ఓఆర్ఆర్ కి చుట్టుపక్కల పెడితే యు ఆర్ లివింగ్ ఇన్ హైదరాబాద్ లో నువ్వు ఏ జాబ్ చేసినా ఏ బిజినెస్ చేసినా ఇంటర్నేషనల్ కనెక్టివిటీ ఉన్న సిటీ కాబట్టి నువ్వు ఓఆర్ఆర్ కి చుట్టుపక్కల పెట్టుకుంటే దట్ ఈస్ ఇమీడియట్ గ్రోత్ అనేది డెఫినెట్ గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆర్ఆర్ఆర్ అని ఏంటంటే ఇప్పుడు అక్కడ నుండి మనకి ఏ కనెక్షన్ రావాలన్నా కూడా హైదరాబాద్ కి రావాలన్నా ఆర్ఆర్ నుంచి రావాలి కాబట్టి నెక్స్ట్ గ్రోత్ ఉండేది డెఫినెట్ గా అక్కడే ఉంటుంది. కాకపోతే ద డిఫరెన్స్ బిట్వీన్ హియర్ అండ్ దేర్ ఇస్ నియర్ కంపారిటివ్లీ సిటీకి ఏది దగ్గరలో ఉంది, మన ఫెసిలిటీస్ ఎక్కడ మనం ఎక్కువగా వాడుకోగలం, సో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. డెఫినెట్ గా ఆర్ఆర్ఆర్ కనుక ఇప్పుడు మనం చేసిన డిజైన్ దాని ప్రకారం ఎక్స్పాన్షన్ కనుక సిటీ అట్లా జరిగితే ఏ కార్నర్ లో ఆ కార్నర్, నార్త్ ఈస్ట్ సౌత్ వెస్ట్ ఎక్కడికక్కడే సిటీస్ డెవలప్ అయిపోయి హ్యాపీగా ఉండే లివింగ్ స్టైల్ కనుక ఏర్పడితే ఎక్కడ ఉన్నా ఓకే. డిమాండ్ అనేది దట్ విల్ బి క్రియేటెడ్ ఆన్ ఇండివిజువల్ బేసిస్. ఇక్కడే ఉంటేనే డిమాండ్ అవుతుంది అనేది.
సో మనకి ఇప్పుడు ఇండియాలో ఎన్ని సిటీస్ ఉన్నాయి? బాంబే ఉంది. బాంబే దే హావ్ దేర్ ఓన్ డిమాండ్. బెంగుళూరు దే హావ్ దేర్ ఓన్ డిమాండ్. చెన్నై దే హావ్ దేర్ ఓన్ డిమాండ్. అట్లా ఎక్కడికక్కడే డిమాండ్. మనకు కావాల్సిన ఫెసిలిటీస్ లివింగ్ సైడ్ కావాల్సిన ఎడ్యుకేషన్ గానీ, హాస్పిటాలిటీ గానీ, బిజినెస్ ఎక్స్పాన్షన్సే గానీ, ఇవన్నీ ఉంటే ఆటోమేటిక్‌గా ఆ పర్టిక్యులర్ ప్లేస్ అనేది వాల్యూ పెరుగుతుంది. సో యాహ్! ఇండివిడ్యువల్ చాయిస్ ఇంకా అది. ఓకే. ఓకే. యాక్చువల్లీ ఇప్పుడు 5 ప్రాజెక్టులు ఉన్నాయని అంటున్నారు. 5 ప్రాజెక్టులకు సంబంధించి అసలు ఎక్కడ ఉన్నాయి? ఎందుకనంటే చాలా 21 సంవత్సరాలు సుదీర్ఘంగా మీకు అనుభవం ఉంది. అంటే మీ 5 ప్రాజెక్టులకు సంబంధించి ఏం చెప్తారు? అంటే అక్కడే ఇన్వెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి? నిజంగా అక్కడే ఒకవేళ కస్టమర్స్ వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తే వారికి కలిగే లాభం ఏంటి అంటే ఏం చెప్తారు? నేను ఇప్పుడు మన ప్రాజెక్ట్స్ కోసం చెప్తే ఏంటంటే, మన ఉన్న ప్రాజెక్ట్స్ మొత్తం ఓఆర్ఆర్‌కి 1 కిలోమీటర్, మాక్సిమం 2 కిలోమీటర్ రేంజ్‌లోనే ఉన్నాయన్నమాట. సో మనం ఎట్లా సైట్స్ తీసుకున్నప్పుడే మనం చెప్పాం. ఇండివిడ్యువల్ చాయిస్ ఎట్లా ఉంటుందో కంపెనీ చాయిస్ కూడా అదే ఉంటుంది. ఓకే. మనం ఈ కంపెనీ నుంచి మనం సేల్ గనక చేస్తే ద బెస్ట్ బెనిఫిట్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లో ఇంక్రిమెంట్ ఉండాలి కాబట్టి ఏ ఏరియాలో తీసుకోవాలి? ఎట్లాంటి క్లయింట్స్ మనకు అట్రాక్ట్ అవుతారు? సో దాని బేసిస్ మీదనే మనం ఇప్పుడున్న ప్రెజెంట్ ఉన్న సైట్స్ అన్ని ఓఆర్ఆర్‌కి 2 కిలోమీటర్ R1 జోన్‌లో ఉన్నవి. హై గ్రోత్ ఉన్నవన్నమాట. సో తక్కువ రేట్‌లో ఈస్ట్‌లో మళ్ళీ ఇప్పుడు మనకి ఈస్ట్‌లోనే కొంచెం ప్రైసెస్ ఏదైనా తక్కువ ఉన్నాయి హైదరాబాద్‌లో అంటే ఈస్ట్‌లోనే ఉన్నాయి. సో మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10కి 1 కిలోమీటర్‌లో 2 సైట్స్ ఉన్నాయి. 1.5 టు 2 కిలోమీటర్‌లో ఇంకొక 2 సైట్స్ ఉన్నాయి. ఓకే. 1 కిలోమీటర్ ఇన్‌సైడ్‌లో ఓఆర్ఆర్‌లో గౌరెల్లిలో విల్లా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఓకే. సో హైయెస్ట్ గ్రోత్ పాసిబిలిటీ ఉన్న సైట్స్ అన్నమాట మనకి. నెక్స్ట్ మన ఎక్స్పాన్షన్ ఏం చేస్తున్నామంటే విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మనం ఆర్ఆర్ చుట్టుపక్కల కూడా కొన్ని ల్యాండ్స్ తీసుకొని ద బెస్ట్ డెవలప్మెంట్ ఇచ్చి మనం సేల్స్‌కి వెళ్ళాలని చూస్తున్నాం. సార్ మీరు చెప్తున్నట్టుగా ఈస్ట్ సైడ్ గవర్నమెంట్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఆలోచన చేస్తుంది. అక్కడే విజయవాడ హైవే అదంతా పూర్తిగా డెవలప్ చేయాలనేది కూడా గవర్నమెంట్ యొక్క ఆలోచన. నిజంగా అంటే అది మీరు ముందే ఊహించారా? లేకపోతే యాదృచ్ఛికంగా గవర్నమెంట్ తీసుకుంటున్న దాంట్లో అంటే కలిసొచ్చిందంటారా? ఎట్లా? ఏం చెప్తారు? యాక్చువల్లీ మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి. హైదరాబాద్ యూజువల్లీ ఎట్లా ఉందంటే ప్రెజెంట్ కండిషన్ ఆఫ్ ద మార్కెట్ లాస్ట్ 2-3 ఇయర్స్ బ్యాక్ కంపేర్ చేసుకున్నా అంత వెస్ట్ సైడ్ ఎక్కువగా డెవలప్మెంట్ అయిపోయింది. హై రైజ్ టవర్స్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ హెవీగా పెరిగింది. ఓకే. సో అక్కడ ఇన్ కేస్ మనం అక్కడ బిజినెస్ చేస్తే ఎట్లాంటి పబ్లిక్ అందించగలం, ఇక్కడ చేస్తే ఎట్లాంటి పబ్లిక్ అందించగలం, వాట్ ఈస్ ద కెపాసిటీ అండ్ దట్ అని చెప్పి డిస్కస్ చేసుకున్న తర్వాత మేము ఆలోచించింది ఏంటంటే తక్కువ బడ్జెట్ లో ద సేమ్ ఫెసిలిటీ ఇవ్వగలిగినప్పుడు వై డోంట్ వి గో హియర్ అనేది. ఓకే. సో అందులో భాగంగానే మన ప్రాజెక్ట్స్ అన్ని ఎట్లా ఉంటాయంటే ఓఆర్ఆర్ కి 1.5 కిలోమీటర్ మాక్సిమం 2 కిలోమీటర్ రేంజ్ లోనే ఉన్నాయి. అన్ని హెచ్ఎండి అప్రూవల్స్, రేరా అప్రూవల్ ప్లస్ R1 జోన్ లో ఉన్నాయి. ఇది ఎట్టి పరిస్థితిలో అట్ ఎనీ కేస్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం పెరగాల్సిందే. సో మనం కస్టమర్స్ కి అమ్ముతున్నాము అని అంటే మినిమం భరోసా ఓకే అది ఇవ్వాలి కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో చూస్ చేసుకొని క్లియర్ టైటిల్ ఉన్నాయి చూస్ చేసుకొని తక్కువ రేట్లో హైదరాబాద్ లో కంపారిటివ్ మొత్తం ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ లో చూస్తే ఈస్ట్ లో ఈ రేట్ లో ఈ రేంజ్ లో ఇచ్చేది మనం తక్కువ ఇస్తున్నాం. ఓకే. సో దాంట్లో భాగంగా అక్కడ తీసుకోవడం జరిగింది ఈస్ట్ లో. సో సేమ్ టైం గవర్నమెంట్స్ కూడా ఏదైనా ఫోకస్ ఎట్లా చేస్తారంటే ఒకసారి డెవలప్ అయిపోయింది ఇంకొక సైడ్ కావాలి, డెఫినెట్ గా దే విల్ కమ్ ఫార్వర్డ్. ఓకే. సో దాంట్లో భాగంగా విజయవాడ హైవే కానీ ఆ 7-6 డిస్ట్రిక్ట్స్ నుంచి కనెక్టివిటీ ఉన్న రోడ్ విజయవాడ హైవే, ల్యాండ్ బ్యాంక్ చాలా ఎక్కువ ఉంది, ఓకే. డెవలప్మెంట్స్ ఇంకా అక్కడ ఎంతైనా స్కోప్ ఉంది. గవర్నమెంట్ కూడా కొత్త స్కీమ్స్ అన్ని ఇటు సైడే ప్రపోజ్ చేస్తున్నారు. ఓకే. సో దట్ విల్ ఆల్సో యాడ్ అయింది అనమాట మనకి. రైట్. ఇంకొకటి సార్ అంటే ఒక మొన్నటి వరకు మనము హైదరాబాద్ లోనైనా ఈ ఈ 2 సిటీలలో హైదరాబాద్, రంగారెడ్డి ఈ సర్కిల్లో అపార్ట్మెంట్ కల్చర్ చూసాం. ప్రధానంగా అందరూ కూడా దానిపైనే మొగ్గు చూపిన పరిస్థితి. కానీ ఇప్పుడు ట్రెండ్ చేంజ్ అయిపోయిన పరిస్థితి. మొత్తం పూర్తిగా విల్లా సైడ్ ఆ కల్చర్ పెరుగుతున్న సందర్భం కనబడుతుంది. మీరు కూడా విల్లా ప్రాజెక్ట్ ను మొదలు పెట్టారు కాబట్టి ఈ విల్లా ప్రాజెక్ట్ కి సంబంధించి ఏం చెప్తారు? ఆ విల్లా ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆ ప్రాజెక్ట్ కి సంబంధించి ఏమేం ఫెసిలిటీస్ ఇస్తున్నారు అంటే ఏం చెప్తారు? ఎస్, యాక్చువల్లీ అపార్ట్మెంట్స్ అనేవి ఎట్లయిందంటే ఇప్పుడు వెస్ట్ సైడ్ కి వెళ్తే మళ్ళీ సేమ్ అగైన్ ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ ద ల్యాండ్. ల్యాండ్ బ్యాంక్ ఎక్కువ ఉందా, ల్యాండ్ బ్యాంక్ తక్కువ ఉందా, మనం ఆ ల్యాండ్ బ్యాంక్ లో ఎంత మందిని అకామిడేట్ చేయగలం అనేది క్వశ్చన్ వచ్చినప్పుడే టవర్స్ ఆఫ్ విల్లాస్ అనేది చాయిస్ ఉంటుంది. వెస్ట్ సైడ్ ఆల్రెడీ క్రౌడ్ అయిపోయింది కాబట్టి అక్కడ దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్ ఎక్సెప్ట్ హై రైజ్ టవర్స్. ఇప్పుడు అదే భాగంగా మనకి ఈస్ట్ సైడ్ లో చాలా ప్లేస్ ఉంది, గవర్నమెంట్ కి స్కీమ్స్ వచ్చే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం వీఆర్ గోయింగ్ విత్ ద విల్లాస్. ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి నీడ్స్ కంఫర్టబుల్ లైఫ్. ఓకే. కంఫర్టబుల్ లైఫ్ అంటే దాంట్లో కమ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్. అసలు రోడ్లు ఉన్నాయా, హాస్పిటల్స్ ఉన్నాయా, కాలేజెస్ ఉన్నాయా, స్కూల్స్ ఉన్నాయా, వర్కింగ్ అట్మాస్ఫియర్ ఉందా, లివింగ్ స్టైల్ ఉందా లేదా, ఈ 5-6 పాయింట్స్ కరెక్ట్ గా గెస్ట్ చేసుకుంటే దే విల్ డిసైడ్. ఓకే. దాని తర్వాత వచ్చేది అపార్ట్మెంట్ విల్లానా ఇండిపెండెంట్ హౌస్.
సో అపార్ట్మెంట్ డెఫినెట్ గా నో, ఎందుకంటే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. ఇప్పుడు హైదరాబాద్ అడ్వాంటేజ్ ఏంటంటే హెచ్ఎండిఏ మాస్టర్స్ ప్లాన్స్ ఏవైనా కానీ ఇప్పుడు కమింగ్ ఆర్ఆర్ఆర్ ఉంది కదా, సో దిస్ ఇస్ ఆల్ బేస్డ్ ఆన్ ద ఫ్యూచర్. ఆల్మోస్ట్ ఒక 30-40 years తర్వాత సిటీ ఎట్లా ఉండబోతుంది, ఏ బేసిస్ మీద మనం ఇవి డెవలప్ చేస్తున్నాం. ఓకే. ఫస్ట్ ఇన్నర్ రింగ్ రోడ్ ఉండేది, దాటి క్రౌడ్ అయిపోయింది. దెన్ అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది, అది కూడా అబౌట్ టు రీచ్. దాని తర్వాత ఆర్ఆర్ఆర్ వస్తుంది. సో ఇవన్నీ కనెక్టివిటీలు ఉంటే గానీ మనుషులు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి వెళ్ళి బిజినెస్ చేయడం కానీ ఫెసిలిటీస్ అందుకోవడం కానీ జరగదు. అవన్నీ ఉండే పరిస్థితిలోనే ఎక్స్పాన్షన్ అనేది జరుగుతుంది. ఈ ఎక్స్పాన్షన్ లో భాగంగానే ఆర్ఆర్ఆర్ కి ఓఆర్ఆర్ కి దగ్గరలో విల్లాస్ లో హ్యాపీగా ఉండొచ్చు మనం. ఓకే. దానికి ఏదో కష్టపడి మళ్ళీ టవర్ లో ఉండి కంజెస్టెడ్ గా ఉండాల్సిన అవసరం లేదు ఈ సిటీకి. సో దానివల్ల వీఆర్ గోయింగ్ విత్ ద విల్లా. మన విల్లాస్ ఓఆర్ఆర్ కి 1 kilometer దూరంలో ఉన్నాయి. ద ప్రైమ్ లొకేషన్, ఫ్యూచర్ చాలా బాగుంటుంది. దట్ ఈస్ వాట్ వీఆర్ గెస్సింగ్. ఎక్కడ ఉన్నాయి లొకేషన్? ఓఆర్ఆర్ ఎగ్జిట్ నంబర్ 10 ఓకే. గౌరెల్లి. ఓకే. గౌరెల్లి ఊర్లోనే. Hmm. సో ఆల్మోస్ట్ 1 kilometer to 1.2 kilometer ఓఆర్ఆర్ ఎగ్జిట్ కి 110 villas, ట్రిప్లెక్స్ villas. ఓకే. Yeah, completely gated community with the 100% safety and security. Amenities, best class amenities ఇస్తున్నాం. అంటే ఏంటి 20,000 సేఫ్టీ తోని ఓకే. 4 floors క్లబ్ హౌస్ ఇస్తున్నాము. దాంట్లో కమ్స్ ఆల్ ద బేసిక్ థింగ్స్ లైక్ మెడికల్, ఫార్మా కానీ, సలూన్ కానీ, గ్రోసరీ కానీ, యోగా సెంటర్, జిమ్, స్విమ్మింగ్ పూల్, బ్యాంక్వెట్స్ హాల్స్, గెస్ట్ రూమ్స్, బ్యాడ్మింటన్ కోర్ట్, వాకింగ్ ట్రాక్స్, అట్లా సో ఆన్ సో ఫార్. ఇంకా చాలా ప్రతి ఒక్కసారి ఇంట్లోకి వచ్చినాము అని అంటే మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన అవసరం లేదు, అంటిల్ అండ్ అన్లెస్ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ టు బి మేజర్. సో ఆ ఫెసిలిటీస్ తో ఇస్తున్నాము అండ్ దట్ టు ద వెరీ లో ప్రైస్. ఎందుకంటే ఈస్ట్ లో మీరు అన్నట్టుగానే నౌ ఇట్ ఈస్ డెవలపింగ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 3 to 4-5 years లోపల ఇట్ విల్ హిట్. Yeah. అంటే చాలా రోజులుగా మీరు చెప్తారు ఏంటి గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అది ఇది అని అంటారు కదా. ఇప్పుడు దాంట్లో మీరు అట్లాంటి కాన్సెప్ట్ తీసుకున్నారా లేకపోతే విల్లాస్ కి సంబంధించి? దట్ కాన్సెప్ట్ ఆల్రెడీ అడాప్ట్ చేస్తున్నాము, బట్ వీఆర్ నాట్ అప్రోచ్ టు ద గవర్నమెంట్. యాక్చువల్లీ ఈ గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ ఏంటంటే దానికి రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి మనం గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ అడాప్ట్ చేసి డిజైన్ చేసి గవర్నమెంట్ కి అప్రోచ్ చేస్తే వాళ్ళు సర్టిఫికేషన్ ఇస్తారు, ఇది గ్రీన్ బిల్డింగ్ కమ్యూనిటీ అని చెప్పేసి. దానివల్ల మనకు చాలా రాయితీలు ఉంటాయి. ఓకే. అది మనం అప్లై చేయలేదు, బట్ వీఆర్ అడాప్టింగ్ ఆల్ ద సిస్టమ్స్ అన్నమాట. ఓకే. ఎనర్జీ ఎఫిషియన్సీ కంప్లీట్ గా వాడటానికి వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ సో అడాప్ట్ చేస్తున్నాం. ఎస్టీపీస్ కానీ, అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్, బయోడైవర్సిటీ పెంచడానికి మొక్కలు, పార్కులు, అందులో పెట్టే మొక్కలు కూడా ఎట్లాంటివి వాడాలి, బయోడైవర్సిటీ ఎట్లా అయితే పెరుగుతుంది, సోలార్ ఎట్లా వాడాలి, జీరో కరెంట్ బిల్ తో, సీవరేజ్ వాటర్ ట్రీట్ చేయడం, దాన్ని మళ్ళీ రీయూజ్ చేయడం, సో వేస్టేజ్ హౌ ఎట్లా మినిమైజ్ చేయాలనేది చాలా వరకు అడాప్ట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ప్రాజెక్ట్ లో మనం 100% గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ విత్ ద గవర్నమెంట్ అప్రూవల్స్ తో వెళ్తాము. సో యా షూర్. ఓకే. ఏం చెప్తారు అంటే ఇప్పటికే రియల్ ఎస్టేట్ రంగం చాలా డౌన్, అంటే డౌన్ టు ఎర్త్, ఇప్పుడు పూర్తిగా డౌన్ అయిన పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడే కొంత పుంజుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కొనేవారికి ఏం చెప్తారు? నిజంగా కొనాలని ఉద్దేశం ఉన్నప్పటికీ కూడా కొంత భయస్థులకి, అంటే ఆ అపోహలని పక్కన పెట్టేసి కొనాలి అనే కాన్సెప్ట్ లో మీరు ఏం చెప్తారు అసలు? రైట్. కొనటము అమ్మటము అనేది కొంతమంది దర్ ఇస్ కైండ్ ఆఫ్ థింకింగ్. పీపుల్ ఎట్లా ఉంటారు అని అంటే కొంతమంది మార్కెట్ సిచ్యువేషన్ బట్టి ఓకే నడుస్తుంది అంటే నడుస్తుంది, నడవట్లేదు అంటే నడవట్లేదు. అదొక టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ కి ఫాలో అయ్యే వాళ్ళు ఐ డోంట్ థింక్ సో దట్ దే ఆర్ ద రైట్ చాయిస్ అనేది. నార్మల్ గా ఎట్లా ఉంటుంది అని అంటే మార్కెట్ ఫ్లక్చువేషన్ అనేది అవుతుంది. రియల్ ఎస్టేట్ ఫ్లక్చువేషన్ అనేది ఇప్పుడు ఒక్కసారి కావట్లేదు. లాస్ట్ ఈవెన్ 20 years నుంచి చూసుకున్నా చాలా సార్లు అయ్యింది. ఎక్కడ చూసినా ఇదొకటే కంట్రీ కాదు, ఇదొకటి స్టేట్ కాదు, ఇదొక సిటీ కాదు, ఓవరాల్ వరల్డ్ చూసుకున్నా నీకు ఫ్లక్చువేషన్స్ అవుతానే ఉన్నాయి, మళ్ళీ డెవలప్మెంట్ అవుతూనే ఉంది, మళ్ళీ పొజిషన్స్ క్యాచ్ అవుతున్నాయి. కానీ రైట్ ప్లేస్ ఏంటంటే ఒకవేళ డబ్బులు కనుక ఉండి, లోన్ ఫెసిలిటీస్ కనుక ఉండి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలంటే దిస్ ఇస్ ద రైట్ టైం. ల్యాండ్ తీసుకున్నా, విల్లా తీసుకున్నా, అపార్ట్మెంట్ తీసుకున్నా దిస్ ఇస్ ద రైట్ టైం. సో అడ్వర్టైజ్మెంట్స్ కో లేక భూమి ఉందని లేదని కన్ఫ్యూజ్ అయ్యి ఆగటం అయితే దట్ ఈస్ నాట్ అడ్వైజబుల్. ఓకే, ఇది నా చాయిస్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తానికైతే ఇప్పుడు మీ ప్రాజెక్టుల గురించే కాదు, పూర్తిగా అసలు హైదరాబాద్ యొక్క మార్కెట్ పరిస్థితి కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ఇది ఈరోజు ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి LNR న్యూస్. నేను మీ ప్రశాంత్.